షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ముఖ్యంగా ఇటీవల కాలంలో మనకి మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎస్ఐ నోటిఫికేషన్ కావచ్చు, అలానే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కావచ్చు, అంటే ఓవరాల్గా పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వివరం నేను ఈ వీడియోలో చెప్పబోయేది. ఏంటి సార్ అంటే, దాదాపు నాకు ఒక 15 డేస్ నుంచి స్టూడెంట్స్ రోజు కాల్ చేయటం, వాళ్ళు ఒక డౌట్ మనల్ని రోజు అడుగుతూ ఉన్నారు. ఏంటి అంటే, సార్ జాగ్రఫీ ఏమైనా సిలబస్ ఏమైనా కొత్తది ఏమైనా యాడ్ చేశాడా, ఇది ప్రజెంట్ ఈ నోటిఫికేషన్లో భాగంగా, అది ప్రిలిమినరీ కావచ్చు, మెయిన్స్ కావచ్చు అనేది వాళ్ళ ప్రశ్న. అయితే ఆ వివరాల్లోకి మనం వెళ్తే అవుననే చెప్పాలి. ఎందుకంటే గత నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి ముఖ్యంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ మనం తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటేజ్ మనకి అన్నిటితో పోల్చుకుంటే జాగ్రఫీ సబ్జెక్ట్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. కావాలంటే మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి బిట్స్ అని లెక్క పెట్టుకుని కూడా మీరు చూసుకోవచ్చు, అంతకుముందు కూడా లెక్క పెట్టుకుని చూసుకోవచ్చు. కాబట్టి జాగ్రఫీ కీ రోల్ అంటంలో సందేహం లేదు. ఆ కీ రోల్ అంటూనే ఈసారి ఏం చేశాడు, కొత్త లైన్ ఒకటి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దాని పేరు ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అని పెట్టాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ. అండ్ ఇండియన్ జాగ్రఫీ అన్నాడు. ఓకే, మరి దీనికోసం ఏం చదవాలి అనేది అభ్యర్థులకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేహం. అది మీకు ఒకసారి నోటిఫికేషన్లో కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్ అయితే మీకు కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఇది ఇందులో 36 అనుకుంటా పేజ్ నెంబర్, చెక్ చేసుకున్న తర్వాత మీరు. ఎస్, 36. 36వ పేజీలో ఇదిగోండి, ఇక్కడ కానీ మీరు చెక్ చేసుకుంటే 5వ ఎలిమెంట్ చూడండి. ఈ 5th ఎలిమెంట్ కానీ మీరు కానీ చెక్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏంటి సార్ అంటే, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ కామా ఇండియన్ జాగ్రఫీ, ఆ తర్వాత పాలిటీ ఎకనమీ అన్నాడు. ఓకే, అంటే మీకు పాలిటీ ఎకనమీ వెయిటేజ్ కొద్దిగా తగ్గిందా లేదా పక్కన పెడితే దీంతో కలిపి చూపించాడు. మీరు సపరేట్ చదువుకుంటారు, అది వేరే విషయం. హిస్టరీ జాగ్రఫీని ఎప్పుడు కూడా సపరేట్ చూపిస్తారు. 4th 1 5th 1 తీసుకుంటే 4th 1 అంటే హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ సపరేట్ అది. కానీ ఇక్కడ జాగ్రఫీ విషయానికి వచ్చినప్పటికీ నేను రౌండప్ చేసి చూసుకోండి. ఏంటవి, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ ఒకటి, ఇండియన్ జాగ్రఫీ ఒకటి, ఈ రెండే చూసుకోండి. ఇందులో ఇది క్లియర్, మన అభ్యర్థులు ఇండియన్ జాగ్రఫీ చదివేస్తారు. కానీ ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అనేది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి. అలానే ఎస్ఐ నోటిఫికేషన్కి వెళ్తే, సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్లో మీకు పేజ్ నెంబర్ 33 33. ఈ 33లో మీకు సిలబస్ పేపర్ కానీ చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, అంటే మీకు ప్రిలిమినరీ మెయిన్స్ ర్యాండమ్గా ఉన్నాయి. నేను ఏదో ఒకటి మీకు చూపిస్తున్నాను, కావాలంటే మీరు తర్వాత చెక్ చేసుకుని. ప్రిలిమినరీలో ఉంటుంది, మెయిన్స్లో కూడా ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి ఏమని ఇచ్చాడు, మళ్ళీ ఒకసారి చూసుకోండి ఏముంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. సో బీ కేర్ఫుల్ మై డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా ఈసారి మీరు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఇది మీ అందరి దగ్గర ఉంది, అంటే ఇండియన్ జాగ్రఫీ చదివేసుకుంటే అయిపోతుంది. మరి ఇదేంటి, వరల్డ్ జాగ్రఫీనా అనేది డౌట్. అవుననే చెప్పాలి. యాక్చువల్గా ఇది ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్స్లో ఉండేది. ఓల్డ్ ఎన్సీఆర్టీ పుస్తకాలు కానీ మీరు చెక్ చేసుకున్నట్లయితే అందులో ఈ బుక్ ఉండేది సబ్జెక్ట్.
ఏంటి సార్ అది ఓల్డ్ ఎన్సీఆర్టీ అంటే అది కూడా నేను మీకు డౌన్లోడ్ చేసి పెట్టాను. ఈరోజు మీ గ్రూప్లో కూడా పంపిస్తాను. ఇదిగోండి ఈ పేరుతో ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ పార్ట్ 2 ఇది. అలానే పార్ట్ 1 కూడా ఉంది. నాకు అది అంత ఈజీగా డౌన్లోడ్ కావటం లేదు. మన టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి నేను షేర్ చేస్తాను. అంటే జస్ట్ ఒక ఇండెక్స్ చూపిద్దామని చెప్పి నేను డౌన్లోడ్ చేయడం జరిగింది. ఎందుకంటే స్టూడెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది సార్ అంటే, ఇది చూపించకపోతే అంటే ఏంటి, ఈ టైటిల్ నేను చూపించకపోతే నమ్మే రోజులు కాదు ఇవి. అందుకే ఈ టైటిల్ నేను చూపిస్తున్నాను. ఇది ఇప్పటిది కాదు, ఈ బుక్ 1977 నాటిది. అప్పుడు ప్రింట్ చేసినటువంటి పుస్తకం. మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. మీరు ఆ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను మీకు మన గ్రూప్స్లో ఫాలోఅప్ చేస్తాను, సెండ్ చేస్తాను కూడా. కొద్దిగా చెక్ చేసుకోండి. ఇంక నెక్స్ట్ ఇండెక్స్ విషయానికి వెళ్తే, ఈ ఇండెక్స్లో ఏముంటుంది సార్ అంటే, ఇక చూడండి, నేను 77 అని ఊరకం లేదు. ఇక్కడ మీరు ఆ టైమింగ్ మీరు చూసుకున్నా కానీ ఇప్పటిది కాదు అది. దాంతోపాటు ఒక్కసారి ఇండెక్స్ చెక్ చేసుకోండి. ఏమిచ్చాడు ఇక్కడ? న్యాచురల్ రిసోర్సెస్, రెన్యూవబుల్ రిసోర్సెస్, ఫారెస్ట్ అండ్ ఫిష్, గ్రాస్ ల్యాండ్ అండ్ యానిమల్ రీరింగ్ అంటే గడ్డి భూములు మరియు పశువుల పెంపకం. ఇలా నాన్ రెన్యూవల్ సాంప్రదాయేతర చదువుకుంటూ మినరల్స్ కూడా చదవమన్నాడు. అలానే ఇక్కడ గమనించండి, ఎనర్జీ రిసోర్సెస్ అంటే సాంప్రదాయ అంటాం. అంటే మనం ఉపయోగించుకునే కొద్ది తరిగిపోతే సాంప్రదాయ, బొగ్గు, సహజ పెట్రోలియం, దాంతోపాటు ఇతర ఖనిజాలు. దాంతోపాటు మీకు సపరేట్గా చదవమని చెప్పి వాడు ఏం చేశాడు, దీంట్లో ఎనర్జీ పేరుతో సపరేట్ ఇచ్చున్నాడు. అంటే నేను లోపలికి వెళ్ళినప్పుడు మీకు సిలబస్ మొత్తం చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. అలానే కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే వనరుల సంరక్షణ, అలానే యూటిలైజేషన్ ఉపయోగం ఏ విధంగా ఉండాలి, అలానే మేజర్ క్రాప్స్ ఆఫ్ ది వరల్డ్, ఇండస్ట్రీస్. ఓకే, అదేవిధంగా ఇంకా చివర మీకు ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఇంటర్నేషనల్ ట్రేడ్, పాపులేషన్, సెటిల్మెంట్స్. అంటే సింపుల్గా మనం చదువుకుంటే ఇదేదో నేను చదువుకున్నదే కదా, నాకు తెలిసిందే కదా అనుకుంటే పొరపాటే. ఇదంతా మీరు ప్రపంచము అనేది దృష్టిలో పెట్టుకుని చదవాలి. వ్యవసాయం కానీ, ఖనిజాలు కానీ, మృత్తికలు కానీ, అడవులు కానీ, రవాణా కానీ, జనాభా కానీ, ఇవన్నీ మనం చెప్పుకున్నది ఇండియన్ జియోగ్రఫీ. ఇప్పటి వరకు మీరు నా దగ్గర విన్నదేంటి, ఇండియన్ జియోగ్రఫీ డేటా. కానీ ఇది ప్రపంచానికి చదవాలి. సార్ అసలు డేటా లేదు కదా, ఎట్లా సార్, కష్టమైపోతుంది సార్ అని మీరు ఆందోళన పడేది ఉంది. ఏమ్మా, ప్రజెంట్ అయితే మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. మనం స్టూడెంట్స్కి కూడా మనం చెప్పడం జరిగింది. ఈరోజు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. సార్ మాకు ఆ సిలబస్ లైన్ అర్థం కావట్లేదు సార్. కాబట్టి ఇవి ఇంకా సపరేట్గా వాళ్ళకి మళ్ళీ ఫాలోఅప్ చేసుకుంటూ, ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ బ్యాచెస్ అయిపోయినాయి, మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి కూడా మేము క్లాసెస్ తీసేసుకుంటాం. ఇదైతే నా హామీ. కాబట్టి ఎవరైనా మీకు అది పీడిఎఫ్ ఫైల్ కూడా నేను షేర్ చేసేస్తాను. ఇది ప్రపంచానికి సంబంధించి చదువుకోవాలి. అలానే మరి పార్ట్ 1 ఏంటి సార్? పార్ట్ 1 ఏంటి సార్ అంటే మీకు మొత్తము వాల్ జాగ్రఫీ వస్తుంది. ఏంటి సార్ ఆ వాల్ జాగ్రఫీ అంటే, ఇప్పుడు ఇది పార్ట్ 2కి సంబంధించింది మేము మీకు పీడిఎఫ్ చూపించే కదా. పార్ట్ 1 ఏముంటుంది సార్ అంటే, ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీలో అసలు అతి కీలకమైనటువంటి సబ్జెక్ట్ ఇంకోటి ఉంది. ఏంటి సార్ అంటే ఫండమెంటల్స్ అన్నమాట. ఐ మీన్ జియోమార్ఫాలజీ, అలానే మెటియోరాలజీ, క్లైమేటాలజీ, హైడ్రాలజీ, అదేవిధంగా చివరిది ఓషనోగ్రఫీ. ఇప్పటి వరకు కొద్దిగా కొత్త సిలబస్ అన్నట్టు అనిపిస్తుంది, కానీ పాతదే ఇది. తెలుగులో రాసుకున్నాం అనుకోండి, భూస్వరూప శాస్త్రం. ఇదిగోండి జియోమార్ఫాలజీ అంటే భూస్వరూప శాస్త్రం. మెటీరియాలజీ అంటే వాతావరణ శాస్త్రం. క్లైమేటాలజీ అంటే శీతోష్ణ స్థితి శాస్త్రం.
శీతోష్ణ స్థితి. అలానే హైడ్రాలజీ అంటే మీకు మొత్తం మేఘాల గురించినటువంటి వివరణ, మేఘాలు వచ్చినప్పుడు చెప్తాను. అలానే చివరిది ఓషనోగ్రఫీ అంటే సముద్ర శాస్త్రం. టోటల్ న్యూ కాన్సెప్ట్ అమ్మ. అంటే ఇప్పటివరకు మీరు చదవలేదా సార్ అంటే ఇది వరల్డ్ జాగ్రఫీగానే ఉంటుంది, కానీ సార్ మనకి స్టేట్ సిలబస్ ఇది ఎక్కడా లేదు కదా అంటే ఉంది. స్టేట్ సిలబస్లో ఎక్కడ ఉంది సార్ అంటే 9th క్లాస్లో ఉంది. మీకు రిఫరెన్స్ బుక్స్ కూడా చెప్తాను, ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. అలా చెక్ చేసుకోండి. మీరు ఏం చేస్తారు సార్ అంటే అదే ఎస్సీఆర్టీ సిలబస్ బుక్స్ అనుకోండి, మీరు చదవాల్సిన ఏరియాస్ దీనికి సంబంధించి 8th, 9th, 10th క్లాసెస్ చదవాలి. అదే ఎన్సీఆర్టీకి వెళ్ళారనుకోండి, ఎన్సీఆర్టీలో మనం చదవాల్సింది ఏంటి సార్ అంటే +2 అంటారు. +2 అంటే 11th క్లాస్, 12th క్లాస్ చదవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇదేంటి ప్యూర్ జాగ్రఫిక్ ఏరియా ఉంటుంది, వెరీ స్టాండర్డ్ డేటా ఉంటుంది. అవునా? దీని నుంచి మనకు రీబర్త్ అయినవి అంటే రీసైజ్ చేసినవి కావచ్చు, లేకపోతే ఎన్హాన్స్ చేసినవి కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి కొద్దిగా తెలుగులో రాసినవి కావచ్చు. ఇవి మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా దొరుకుతాయి, అది వేరే విషయం. కాబట్టి ఇవైతే రిఫరెన్స్ బుక్స్. కానీ వీటన్నిటికి మాస్టర్ ఏంటి ఇప్పటిది కాదు, ఎప్పుడో 1970sలో రిలీజ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ, ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్. సో సపోర్ట్ అయితే ఖచ్చితంగా మేము ఇస్తాము. ఏమేమి ఉన్నాయి ఏంటనేది మీకు ప్రతిరోజు మేము ఫాలోఅప్ చేసుకోవడం జరుగుతుంది. ఇది నేను వీడియో చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఇంతకు ముందులాగా జాగ్రఫీ సిలబస్ లేదు, ఇది మారింది. ఇండియన్ జాగ్రఫీతో పాటు మీరు ఏం చేయాలి, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అనే వరల్డ్ జాగ్రఫీ వేరే మీరు చదవాల్సి వస్తుంది. ఏనన్నా? కాబట్టి ఇది మీరు చదువుకుంటే ఈసారి మీకు సక్సెస్ అనేది మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా అది ఈవెన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కావచ్చు, అలానే ఎస్ఐ నోటిఫికేషన్ కావచ్చు, ఏదైనా కానీ. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తే 4th ఏరియా ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అనే ఎస్ఐ నోటిఫికేషన్లో ఉంది. అలానే పీసీ నోటిఫికేషన్లో 5th వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అని కానిస్టేబుల్ నోటిఫికేషన్లో కూడా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా దీని మీద వర్కౌట్ చేయండి. లేదు సార్ దానికి సంబంధించినటువంటి నాకు ఇంకా ఫాలోఅప్ కావాలి సార్ అంటే ప్లీజ్ కమ్ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. అక్కడ క్లాసులు జరుగుతూ ఉన్నాయి, అక్కడికి వచ్చి మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఏమ్మా, ఇది పేరున్న మన స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే ఈసారి ఖచ్చితంగా దీని మీద బిట్స్ వస్తాయి. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను. గతంలో కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఒక 10 బిట్లు వరల్డ్ జాగ్రఫీ బిట్లు ఇస్తే బయటికి వచ్చిన తర్వాత కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ గొడవ చేశారు రోడ్ల మీద. ఏంటి, మేము చదివింది ఇండియన్ జాగ్రఫీ, మీరు ఇచ్చింది వరల్డ్ జాగ్రఫీ అని గొడవ చేస్తే అప్పుడు గవర్నమెంట్కి వాయిస్ లేదా అంటే సిలబస్లో అది కనిపించలేదు. ఇండియన్ జాగ్రఫీ ఉంది కాబట్టి సైలెంట్ ఉంది. కానీ ఈసారి గవర్నమెంట్ ఫుల్ స్ట్రాంగ్గా ఉందనడానికి ప్రధానమైన కారణం ఏంటి సార్, ఇది ఒక ఉదాహరణ. ఏంటి, వరల్డ్ జాగ్రఫీ ఇచ్చాడు, కానీ మీరు అది నేర్చుకున్నటువంటి ప్యాత్ కరెక్ట్గా ఉండాలి. ఎలాంటి వాళ్ళు చదువుకుంటే కష్టం. ప్లీజ్ గో విత్ ఎక్స్పర్ట్స్. వాళ్ళతో మీరు కానీ ప్రయాణం చేస్తే మీరు ఒక 5-6 నెలల్లో నేర్చుకునేది ఒక 15 రోజుల్లో మీకు నేర్పించేస్తారు. ఇది నేను మీకు ఒక వీడియో ద్వారా చెప్దామని మీ ముందుకు వచ్చాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ మార్పు అనేది ఒకసారి మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఖచ్చితంగా సపరేట్ సబ్జెక్ట్ ఉంది అని. ఎన్సీఆర్టీలో అయితే +2 లెవెల్ అంటే 11వ క్లాసులో 12వ క్లాసులో ఉంటుంది. ఎస్సీఆర్టీ అయితే 8th, 9th, 10th, ఎస్పెషల్లీ 9th క్లాస్ 10th క్లాస్ బాగా చదవాల్సి ఉంటుంది. నేను టెలిగ్రామ్ గ్రూప్ రోజు మీతో ఫాలోఅప్ చేస్తూ ఉంటాను, ఇబ్బంది ఏమి లేదు. ఓకే అమ్మా. ఇంకేదన్నా మీకు డౌట్ ఉంటే, ఇంకేదైనా డౌట్ ఉంటే ఇది నా వాట్సాప్ నెంబరు. మీకు ఏదన్నా గ్రూప్లో యాడ్ కావాలనే పని అయితే నేను మీకు సి గురు తెలంగాణ వాట్సాప్ గ్రూప్, అది టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది. అలానే సి గురు ఏపీ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది. సి గురు సివిల్స్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది. మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఆ గ్రూప్లో మిమ్మల్ని షేర్ చేస్తాను. మీకు ఏదైనా అప్డేట్స్ కావాలంటే దాని నుంచి వస్తూ ఉంటాయి. ఓకే, దీనికి కాల్ అయితే చేయమాకండి, వాట్సాప్లో టచ్లో ఉండండి. కానీ మొత్తం మీద అయితే మనకి న్యూ సిలబస్ అంటే ఒకటి పెట్టడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా మీరు వర్కౌట్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ సో మచ్.